రహస్య జీవితం ద సీక్రెట్ లైఫ్. నా పేరు అంజలి. మాకు పెళ్ళై 9 ఏళ్లు అయింది. నా భర్త హరీష్ ఒక ప్రముఖ కంపెనీలో మార్కెటింగ్ హెడ్. అతను నాకు దొరికినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని అని అనుకునేదాన్ని. హరీష్ నన్ను ప్రతిక్షణం ప్రేమగా చూసుకునేవాడు. మా మధ్య దాపరికం ఏమీ లేదని, మా సంసారం ఒక తెరిచిన పుస్తకమని నేను గట్టిగా నమ్మేదాన్ని. హరీష్ ఉద్యోగం కారణంగా తరచుగా వేరే నగరాలకు ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఒక వారం, మరికొన్నిసార్లు 10 రోజులు కూడా అతను దూరంగా ఉండేవాడు. అతను తిరిగి వచ్చిన ప్రతిసారీ నాకోసం ఒక కొత్త చీరనో, చిన్న బహుమతినో తీసుకువచ్చేవాడు. నేను అతని నిబద్ధతను, కష్టాన్ని చూసి గర్వించేదాన్ని. నేను తప్పు చేశాను. నా నమ్మకమే నా బలహీనత అయ్యింది. ఆ రోజు రాత్రి నాకు ఇంకా బాగా గుర్తుంది. అది శుక్రవారం. హరీష్ అలసిపోయి నిద్రపోతున్నాడు. అప్పుడు గంభీరమైన నిశ్శబ్దాన్ని చీలుస్తూ అర్ధరాత్రి దాటాక అతని పర్సనల్ ఫోన్ రింగ్ అయ్యింది. నేనే ఫోన్ లిఫ్ట్ చేశాను. అటువైపు నుండి ఒక ఆడగొంతు. అది కంగారుగా, ఆందోళనగా వినిపించింది. రాఘవా, హరీష్ సార్కి ఫోన్ ఇవ్వు. మా అమ్మ సీరియస్గా ఉంది. ఆసుపత్రిలో చేర్చడానికి ఆయన సహాయం కావాలి. నా గుండె వేగం పెరిగింది. క్షమించండి, నేను అంజలి, హరీష్ భార్యను. మీరు ఎవరు? అటువైపు నుండి శబ్దం ఆగిపోయింది. తర్వాత ఆమె గొంతులో భయం పోయి స్థిరత్వం వచ్చింది. చూడండి అంజలిగారు, ఈ నంబర్ మీ భర్తదే. అతను మా ఆయనే. మాకు సుధీర్ అనే 5 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతను మా అమ్మ ఆరోగ్యం కోసం అర్ధరాత్రి కూడా ప్రయాణాల్లో ఉన్నానని అబద్ధం చెప్పి వెళ్లారు. దయచేసి మా అమ్మ విషయం గురించి, మా విషయం గురించి అతనితో మాట్లాడించండి. నాకు శ్వాస ఆడలేదు. నా కళ్ల ముందు ప్రపంచం మొత్తం తిరుగుతున్నట్టు అనిపించింది. నేను వెంటనే కాల్ కట్ చేసి పక్కన పడుకున్న హరీష్ వైపు చూశాను. అతని ముఖం, అతని అలసట, అంతా అబద్ధం అని తెలుసుకున్నాను. అతను కేవలం ఒక భర్త కాదు, అతను ఒక రహస్యం. హరీష్, లేవండి, నేను అరిచాను. మీరు ఈ రాత్రి ప్రయాణం చేసి వచ్చింది మీ ఆఫీస్ పనిమీద కాదు కదా అని అడిగాను. నా గొంతులో వణుకు తప్ప కోపం లేదు. మీ ఫోన్ రింగ్ అయ్యింది. మీ భార్య, సంధ్య, మాట్లాడింది. మీ కొడుకు గొంతు విన్నాను. ఎవరు ఆ సంధ్య? ఎవరు ఆ సుధీర్? హరీష్ ముఖం పాలిపోయింది. తను తలదించుకుని మౌనంగా ఉండిపోయాడు. అవును అంజలి, అతను మెల్లగా అన్నాడు. నేను నీకు అబద్ధం చెప్పాను. నేను ఇద్దరి జీవితాల్లోనూ ఉండాలనుకున్నాను. నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తాను అంజలి. నువ్వు నా జీవితం. జీవితమా? నేను నవ్వాను. నువ్వు మా ఇద్దరికీ 2 సమాంతర జీవితాలను ఇచ్చావు. నువ్వు నాపై నమ్మకముంచలేదు. నువ్వు భర్త అనే పదానికి విలువ లేకుండా చేశావు. ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. నీ కొడుకు, నీ మరొక కుటుంబం నిన్ను కోరుకుంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ రాత్రి హరీష్ మళ్లీ ప్రయాణానికి బట్టలు సర్దుకున్నాడు. అతను వెళ్లడానికి ముందు క్షమాపణలు చెప్పినా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను వెళ్ళిపోయాడు. మా 9 ఏళ్ల బంధం ఒక అబద్ధంలో ముగసిపోయింది. తరువాత కొన్ని నెలలు నరకంలా గడిచాయి. నేను విడాకులకు దరఖాస్తు చేశాను. ఆ ఇంట్లో ప్రతి మూల హరీష్ జ్ఞాపకాలతో నిండిపోయింది. ఆ ఇంట్లో నుండి బయటపడ్డాను. నా జీవితంలో సగం ఖాళీగా అనిపించింది. కాని నేను ఆ బాధను నా బలంగా మార్చుకోవాలని నిశ్చయించుకున్నాను. నా చుట్టూ ఉన్న ప్రపంచానికి నేను బలంగా ఉన్నట్టు నటించేదాన్ని. కాని రాత్రిపూట నా తలగడ మాత్రం నా కన్నీళ్లకు సాక్షిగా ఉండేది. 1 సంవత్సరం తరువాత నేను నా ఆఫీస్ పని పూర్తి చేసుకుని పార్కు పక్కన నడుస్తున్నాను. నా చూపులు అకస్మాత్తుగా ఆగపోయాయి. అక్కడ దూరంగా నడుచుకుంటూ వస్తున్నాడు హరీష్. అతను ఒంటరిగా లేడు. అతని పక్కన, అతని చేయి పట్టుకుని నవ్వుతూ ఆడుకుంటున్నాడు సుధీర్. ఆ పిల్లాడి నిష్కల్మషమైన నవ్వు చూస్తుంటే నా గుండెలో పిడికిలి బిగించినట్లయింది. ఈ ద్రోహం వెనుక ఇంత స్వచ్ఛమైన కారణం కూడా ఉందా అనిపించింది. హరీష్ నన్ను చూశాడు. అతని కళ్లలో పశ్చాత్తాపం, భయం అన్నీ కలిసిపోయాయి. ఆ క్షణం నా కళ్ల నుండి ఒక్క కన్నీటి చుక్క మెల్లగా జారి నా బుగ్గల మీదుగా కిందికి ప్రవహించింది. అది హరీష్ను చూసి కాదు, కోల్పోయిన నా కల చనిపోయినందుకు వచ్చిన దున్హకం. ఆ పిల్లాడి ఉనికి నా ఆనందాన్ని తుడిచిపెట్టింది.
హరీష్ ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు. కాని నేను మెల్లగా తల అడ్డంగా ఊపాను. మాట్లాడకు, ఏమీ చెప్పకు అన్నట్టుగా. నేను వెనక్కి తిరిగి, నా కన్నీళ్లను తుడవకుండా, వేరే దారిలో నడవడం మొదలుపెట్టాను. నేను బలంగా ఉన్నాను. కాని కొన్ని ప్రేమ కథలు విరిగిపోయిన తర్వాతకూడా వాటి గాయాలు మనతోనే ప్రయాణం చేస్తాయి. అది నా గుండెలో ఒక శాశ్వతమైన నొప్పిగా మిగిలిపోయింది. మీరు ఈ కథ చదువుతున్నట్లయితే, మరియు మీ జీవితంలో కూడా నమ్మకాన్ని కోల్పోయి, గుండె పగిలిపోయిన అనుభవాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, నా సందేశం ఒక్కటే: ఒంటరిగా లేరు. యు ఆర్ నాట్ అలోన్. ఈ బాధమీది మాత్రమే కాదు. ద్రోహాన్ని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తారు. మీ భావాలను అణిచివేయకుండా నమ్మకమైనవారితో పంచుకోండి. ఆ గాయం మీ బలమే. యోర్ వూండ్ ఇస్ యోర్ స్ట్రెంగ్త్. విరిగిన చోటే మనిషి మరింత బలంగా తయారవుతాడు. మీ పాత కలలను ఎవరు ధ్వంసం చేశారనే దాని గురించి ఆలోచించకండి. ఈ క్షణం నుండి మీ ఆనందానికి మీరే బాధ్యులు. ముందుకు నడవండి. వాక్ ఫోర్వర్డ్. వెనక్కి తిరిగి చూడకండి. గతాన్ని కేవలం పాఠంగా మాత్రమే గుర్తుంచుకోండి. అంజలి హరీష్ను చూసినా వెనక్కి తిరగకుండా ఎలా నడిచిందో, మీరు కూడా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ముందుకు నడవండి. గుర్తుంచుకోండి, మీ ప్రేమ ముగసి ఉండవచ్చు, కాని మీ జీవితం కాదు. మీ కథలో మీరే నాయకులు. ఇప్పుడే ఆ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టండి.